నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మహాసేన రాజేష్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఒకప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉంటూ పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు అదే విషయాలను గుర్తు చేసుకుంటూ బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం రాజకీయ అవసరమా, లేదంటే కూటమిలో తన స్థానం బలపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నమా, లేక నిజంగానే గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపంతో చేసిన హృదయపూర్వక క్షమాపణ? మరి ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది. అయితే మహాసేన రాజేష్ రాసిన మొత్తం పోస్టును పరిశీలిస్తే ఇందులో కేవలం పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పడం మాత్రమే కాకుండా తన రాజకీయ ప్రయాణాన్ని, గతంలో చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుతం తన ఆలోచన విధానంలో వచ్చిన మార్పును ప్రజల ముందు ఉంచే ప్రయత్నం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి సార్, నేను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళలాగానే మీపై దురుసుగా మాట్లాడాను. జగన్ కోసమే నేను అలా మాట్లాడినా ఇప్పుడు అదే వైసీపీ ఆ వీడియోలతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఆ వీడియోలు బయటికి తీసుకువస్తే నేను అన్నిసార్లు మీకు క్షమాపణ చెప్పాలి అని నిర్ణయించుకున్నాను అంటూ ఫేస్బుక్లో మహాసేన రాజేష్ భావోద్వేగ పోస్టు వేశారు. మరి ఈ మాటలతో మహాసేన రాజేష్ తన గత రాజకీయ వ్యాఖ్యలను నేరుగా అంగీకరించారు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడం సాధారణమే. ఒక పార్టీకి మద్దతుగా ఉన్న సమయంలో మరో పార్టీ నాయకుడిపై విమర్శలు చేయడం కూడా రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు. కానీ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం, దురుసుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజేష్ తన గత వ్యాఖ్యల విషయంలో అదే విషయాన్ని అంగీకరిస్తున్నారు. అయితే రాజేష్ చేసిన పోస్టులో అత్యంత కీలకమైన అంశం గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను ఇప్పుడు తనపై రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించడం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన రాజకీయ అంశం అయితే కనిపిస్తుంది. సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గతంలో చేసిన ప్రతి వ్యాఖ్య రికార్డుగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడిన మాటలు కాలం మారిన తర్వాత అదే వ్యక్తి మరో పార్టీలో చేరినప్పుడు తిరిగి బయటకు వస్తాయి. ఒకప్పుడు చేసిన విమర్శలు భవిష్యత్తులో రాజకీయ ఆయుధాలుగా మారతాయి. ఇదే పరిస్థితిని ఇప్పుడు రాజేష్ ఎదుర్కొంటున్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే ఒకసారి బహిరంగంగా మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాటికి బాధ్యత వహించాల్సిందే. అందుకే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం గతంలో చేసిన వ్యాఖ్యల నుంచి తప్పించుకోవడం కంటే వాటిని అంగీకరించి బహిరంగంగా క్షమాపణ చెప్పడంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎన్నిసార్లు ఆ వీడియోలు బయటికి తీసుకొస్తే అన్నిసార్లు పవన్కు క్షమాపణ చెప్పాలి అని నిర్ణయించుకున్నాను అని రాజేష్ చెప్పడం ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తన గతాన్ని పూర్తిగా చెరిపేయలేనని మహాసేన రాజేష్కు తెలుసు. పాత వీడియోలు ఎప్పుడైనా బయటకు రావచ్చని కూడా తెలుసు. కానీ వాటికి తాను భయపడడం లేదని, వాటిని సమర్థించుకోవడం లేదని, వాటిలో తాను మాట్లాడిన మాటలు తప్పని ఇప్పుడు అంగీకరిస్తున్నానని చెప్పడం ఈ పోస్టులోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. రాజకీయంగా చూస్తే ఇది ఒక రకమైన డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నంగా కూడా కొందరు భావించవచ్చు. అయితే మరో కోణంలో చూస్తే తప్పు చేశానని అంగీకరించడం కూడా రాజకీయ జీవితంలో అంత సులభమైన విషయం అయితే కాదు. ఇది రాజకీయం కోసం, పదవుల కోసం కాదండి. ఇది నా హృదయపూర్వక పశ్చాత్తాపం అని రాజేష్ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ మాటలే ఇప్పుడు ఈ వ్యవహారంలో అసలు చర్చకు కారణంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పినప్పుడు దాని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే తన క్షమాపణను రాజకీయ పదవులతో ముడిపెట్టవద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మహాసేన రాజేష్. అయితే రాజకీయాల్లో పార్టీలు మారడం, రాజకీయ వైఖరిలు మారడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. నాయకులు, కార్యకర్తలు తమ ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు మార్చుకుంటుంటారు. ప్రజాస్వామ్యంలో అది వారి హక్కు కూడా. కానీ పార్టీ మారిన తర్వాత గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో స్పష్టత ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎవరినైతే విమర్శించారో అదే నాయకుడిని తర్వాత ప్రశంసించినప్పుడు ప్రజలు సహజంగానే ప్రశ్నిస్తారు. మరి అలాంటి సమయంలో గతాన్ని సమర్థించుకోవడం కంటే తప్పు జరిగిందని అంగీకరించడం ఒక మార్గం. ఇప్పుడు మహాసేన రాజేష్ అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. 2019కు ముందు మీపై మాట్లాడిన వీడియోలు ఇప్పుడు చూసినప్పుడు నేను చాలా సిగ్గుపడుతున్నాను సార్ అని ఆయన చెప్పడం కూడా ఈ పోస్టులో కీలకమైన భాగం. ఇది కేవలం క్షమాపణ కాదు,
గతంలో తాను మాట్లాడిన మాటలపై ఇప్పుడు తనకే అసహనం కలుగుతుందని చెప్పడం. ఒక వ్యక్తి తన గత రాజకీయ వ్యాఖ్యలను తిరిగి చూసుకుని వాటిపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం రాజకీయంగా కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే రాజకీయాల్లో మనం చెప్పిన ప్రతి మాటను జీవితాంతం సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు అభిప్రాయాలు మారవచ్చు, కానీ ఆ మార్పును ప్రజల ముందు అంగీకరించే ధైర్యం ఉండాలి. రాజేష్ పోస్టులో కనిపిస్తున్న ప్రధాన అంశం ఇదే. గతాన్ని మార్చలేను, భవిష్యత్తులో నేను మీతో విభేదించను అని చెప్పలేను, కానీ అలాంటి దురుసు మాటలు మాత్రం నా జీవితంలో మాట్లాడను అని ఖచ్చితంగా చెప్పగలను సార్ అని రాజేష్ చెప్పడం ద్వారా మరో ముఖ్యమైన రాజకీయ సూత్రాన్ని ప్రస్తావించారు. ఒక నాయకుడిని గౌరవించడం అంటే అతనితో ఎప్పుడూ ఏకీభవించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు, విధానాలపై విమర్శలు ఉండవచ్చు, నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగత దోషంలు, అసభ్యకరమైన భాష, దురుసు వ్యాఖ్యలు చేయకుండా కూడా రాజకీయంగా విభేదించవచ్చని ఆయన చెబుతున్నారు. ఇది రాజకీయ సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశం. ఒక నాయకుడి విధానాన్ని విమర్శించడం వేరు, ఆ నాయకుడి వ్యక్తిత్వాన్ని అవమానించడం వేరు. మరి ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను ఇప్పుడు రాజేష్ తన మాటల్లో స్పష్టం చేసే ప్రయత్నం అయితే చేశారు. నేను మీకు వ్యతిరేకంగా 10 వీడియోలు మాట్లాడి ఉంటాను, కానీ నా తప్పు తెలుసుకున్నాక 100 వీడియోలు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని మహాసేన రాజేష్ చెప్పడం కూడా చర్చకు దారితీసే అంశమే. గతంలో చేసిన తప్పును తర్వాత అనుకూలంగా మాట్లాడడం ద్వారా పూర్తిగా సరిచేయగలమా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. వాస్తవానికి ఒకసారి మాట్లాడిన మాటలు తిరిగి వెనక్కి వెళ్ళవు, కానీ ఆ తప్పును అంగీకరించడం, భవిష్యత్తులో పునరావృతం చేయకపోవడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం మాత్రం సాధ్యమే. రాజేష్ తన 100 వీడియోలను ప్రస్తావించడం ద్వారా తాను పవన్ కళ్యాణ్పై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు ఆ మార్పును ఎలా స్వీకరిస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరి ఈ పోస్టులో మరో కీలకమైన అంశం 2018లో తాను చేసిన హిందూ మతం అగ్రకులం గురించి చేసిన వ్యాఖ్యలపై రాజేష్ వ్యక్తం చేసిన పశ్చాత్తాపం. ఏ కులం మతంలోనూ అందరూ మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ఉండరని ఇప్పుడు తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు. మరి ఈ మాటలు కేవలం వ్యక్తిగత క్షమాపణ పరిధిని దాటి సామాజిక అంశంగా మారుతున్నాయి. కులం, మతం ఆధారంగా ఒక సమూహాన్ని మొత్తం ఒకే విధంగా చూడడం ఎంత ప్రమాదకరమో రాజకీయాల్లో ఉన్నవారు తమ వ్యాఖ్యల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలో ఈ అంశం గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం మతానికి, మొత్తం కులానికి ఆపాదించడం సరైనది కాదు. అదేవిధంగా ఒక వ్యక్తి మంచితనాన్ని మొత్తం సమాజానికి ఆపాదించడం కూడా సరైనది కాదు. వ్యక్తిని వ్యక్తిగానే చూడాలి. ఈ అవగాహన తనలో వచ్చిందని రాజేష్ ఇప్పుడు చెబుతున్నారు. ఇక్కడే మహాసేన రాజేష్ చేసిన బహిరంగ క్షమాపణకు మరో కోణం కనిపిస్తుంది. రాజకీయాల్లో మార్పు అంటే కేవలం పార్టీ మార్చడం కాదు, ఆలోచన విధానంలో మార్పు రావడం కూడా కావాలి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్ళడం రాజకీయ మార్పు, కానీ గతంలో చేసిన తప్పులను అంగీకరించడం, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకోవడం వ్యక్తిగత మార్పు. రాజేష్ తన పోస్టులో ఈ 2 మార్పులను ఒకేసారి ప్రస్తావించినట్లు కనిపిస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాజేష్ తన పోస్టులో నేరుగా పవన్ను ఉద్దేశించి క్షమాపణ చెప్పారు. గతంలో చేసిన వ్యాఖ్యలను అంగీకరించారు. భవిష్యత్తులో దురుసు భాషను ఉపయోగించబోనని చెప్పారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు నేరుగా కలిసి క్షమాపణ చెబుతానని కూడా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కూడా తనను తీవ్రంగా విమర్శించిన వారితో తర్వాత రాజకీయంగా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్షమాపణను ఆయన ఎలా స్వీకరిస్తారు అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే అసలు విషయం మాత్రం ఒకటే. క్షమాపణ మాటల్లో ఉండడం ఒక విషయం, ఆ క్షమాపణను జీవితంలో ఆచరణలో చూపించడం మరో విషయం. రాజేష్ తన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో ఎలా వ్యవహరిస్తారు? పవన్ కళ్యాణ్తో రాజకీయంగా విభేదించే సందర్భం వస్తే ఆయన ఎలా స్పందిస్తారు? విభేదాలను గౌరవప్రదంగా వ్యక్తం చేస్తారా? కులం, మతం విషయంలో తాను ఇకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని చెప్పిన మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఇవే ఈ క్షమాపణకు అసలు పరీక్షగా మారతాయి. మొత్తంగా చూస్తే మహాసేన రాజేష్ చేసిన ఈ బహిరంగ క్షమాపణ రాజకీయాల్లో ఒక వ్యక్తి తన గతాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చకు అవకాశం కల్పిస్తుంది. గతంలో తాను చేసిన తప్పులను దాచిపెట్టడం కాకుండా వాటిని బహిరంగంగా అంగీకరించడం ఒకవైపు, ఆ తప్పులను రాజకీయ ప్రత్యర్థులు పదే పదే గుర్తు చేసిన ప్రతిసారి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం మరోవైపు. అయితే అదే సమయంలో ఈ క్షమాపణ వెనుక రాజకీయ అవసరాలు ఉన్నాయా, లేక నిజమైన పశ్చాత్తాపమేనా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రాజేష్ భవిష్యత్
ప్రవర్తనే ఇవ్వాలి. ఎందుకంటే రాజకీయాల్లో మాటలు ఒకరోజు వార్తగా మారతాయి, కానీ మనిషి నిజంగా మారాడా లేదా అన్నది మాత్రం కాలమే నిరూపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.